హాయ్ అండి. ఈరోజు వచ్చేసి మనము న్యాచురల్గా వైట్ హెయిర్స్ని ఎలా బ్లాక్ చేసుకోవాలో చూద్దాము. దానికోసం నేను అనూస్ బ్లాక్ ఎక్స్పర్ట్ని యూస్ చేస్తున్నాను. ఇది వచ్చేసి 130 రూపీస్ అండి. దీంట్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో వచ్చేసి మనకి రెడ్ హెన్నా అలాగే బ్లాక్ ఎక్స్పర్ట్ కూడా ఉంటుంది. 2 స్టెప్స్ అన్నమాట. మనము ఎలా మిక్స్ చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇచ్చింటారు. ఇది వచ్చేసి 100% న్యాచురల్ హెన్నా అండి. ఇందులో కెమికల్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ ఏమీ ఉండవు. అలాగే మనకి సైడ్ ఎఫెక్ట్ కూడా ఏమీ ఉండదు. ఇది వచ్చేసి ఫస్ట్ స్టెప్ అన్నమాట. ఇది అప్లై చేసుకోవడం వల్ల మనకి వైట్ హెయిర్స్ అనేది రెడ్గా అవుతుంది. ఇది ఎలా మిక్స్ చేసుకోవాలో నేను ఆల్రెడీ వీడియో చేశానండి. మీరు కావాలనుకుంటే కింద బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకి రెడ్ హెన్నా సపరేట్గా దొరుకుతుందండి. నేను ఆ చిన్న ప్యాకెట్ సరిపోదనేసి ఈ పెద్ద ప్యాకెట్ తీసుకున్నాను. ఇది వచ్చేసి 85 రూపీస్ 100 గ్రామ్స్. ఇది వచ్చేసి 50 గ్రామ్స్ అండి. ఇందులో కొద్దిగా ఉంటుంది పౌడరు. నా హెయిర్కి సరిపోదనేసి నేను సపరేట్గా తీసుకున్నాను అన్నమాట. ఇది బాక్స్లో స్టెప్స్ 1 స్టెప్ 2లో వస్తుందన్నమాట మనకి. ఇదైతే సపరేట్గా దొరుకుతుంది. మనము ఓన్లీ హెన్నా మాత్రమే అప్లై చేసుకోవాలనుకుంటే కూడా మనకి సపరేట్గా దొరుకుతుందన్నమాట. ఇది నేను ఐరన్ బౌల్లో మిక్స్ చేసుకున్నానండి. ఇలా చేసుకోవడం వల్ల మనకి చూసారా బ్లాక్గా అయిపోయింది. దీన్ని 12 అవర్స్ పాటు నానబెట్టాలి. ఇందులో నేను టీ డికాషన్ యాడ్ చేసుకొని నానబెట్టానండి. మీరు బీట్రూట్నైనా రసం తీసుకొని ఇందులో నానబెట్టుకోవచ్చు. నేనైతే టీ డికాషన్తో నానబెట్టుకున్నాను. అది కూడా 12 అవర్స్ పాటు నానాలి. అప్పుడే మనకి వైట్ హెయిర్స్ అనేది రెడ్గా అవుతుంది. మనము ఉట్టి ఈ హెన్నానైనా అప్లై చేసుకోవచ్చండి, బ్లాక్ ఎక్స్పర్ట్ లేకుండా. ఇది అప్లై చేసుకోవడం వల్ల మనకి వైట్ హెయిర్స్ రెడ్గా అవ్వడమే కాకుండా మనకి ఇది కండిషనర్గా కూడా పనిచేస్తుంది అన్నమాట. అలాగే చుండ్రుని కూడా లేకుండా చేస్తుంది. ఇందులో నేను లెమన్ యాడ్ చేస్తున్నాను. మీరు ఎగ్గును కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. ఈ లెమన్ని మనము ఎప్పుడు పెట్టుకుంటాం అనుకుంటామో అప్పుడే యాడ్ చేసుకోవాలి. ముందుగా ఓవర్ నైట్ నానబెడతాం కదా, అప్పుడు యాడ్ చేసుకోకూడదు. చూస్తున్నారా, ఐరన్ దాంట్లో నానబెట్టడం వల్ల రెడ్గా ఉన్న హెన్నాను బ్లాక్గా చేసేసిందనమాట. అదేవిధంగా మన హెయిర్ కూడా బ్లాక్గా అవుతుంది. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నారా, వైట్ హెయిర్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు అప్లై చేసి చూపిస్తాను అన్నమాట. నేను వైట్ హెయిర్స్ ఎక్కువగా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చండి. మనకి ఎక్కడైతే వైట్ హెయిర్స్ ఉంటాయో అవన్నీ రెడ్గా అయిపోతాయి. అలాగే బ్లాక్ హెయిర్ బ్లాక్గానే ఉంటుంది, అదేం రెడ్గా అవ్వదు. ఇందులో ఏం కెమికల్స్ ఉండవు కాబట్టి నేను ఇదే యూస్ చేస్తానండి. మనము కెమికల్స్ ఉన్న డైని యూస్ చేయడం వల్ల మన హెయిర్ డ్యామేజ్ అవ్వడం, హెయిర్ ఫాల్ అవ్వడం, అలాగే ఫేస్కి కూడా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్, సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి కదా. అందుకోసమనే నేను ఈ విధంగా న్యాచురల్ హెన్నానే యూస్ చేస్తాను. నేనైతే హెయిర్కి అప్లై చేసుకునేటప్పుడు ఇది హెన్నానే కాబట్టి హ్యాండ్స్కి ఏమీ యూస్ చేసలేదండి. గ్లౌజులు అలా మీరు కావాలనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఈ హెన్నా మనము రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చండి. జుట్టును చిట్లకుండా చేస్తుంది, అలాగే హెయిర్కి ప్యాక్ లాగా పనిచేస్తుంది.
మాడుకు చల్లదనాన్ని ఇస్తుంది, చుండ్రును తగ్గిస్తుంది, పొల్యూషన్ బారి నుండి కూడా కాపాడుతుంది. మనకి చిన్నపిల్లలకే బ్లాక్గా ఉండకుండా హెయిర్ వైట్గా వచ్చేస్తుంది కదా, అలాంటివి కూడా తగ్గిస్తుందండి ఇది రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల. అయితే వీక్లీ వన్స్ యూస్ చేస్తే మనకి ఖచ్చితంగా రిజల్ట్స్ అనేది ఉంటుంది. ఈ విధంగా అప్లై చేసేసుకున్నాను. నేను ఈ హెయిర్కి కూడా అప్లై చేసుకుంటున్నానండి. మనం హెయిర్ మొత్తానికి పెట్టుకోవచ్చు అన్నమాట. ఇది అప్లై చేయడం వల్ల తెల్ల వెంట్రుకలు ముదురు ఎరుపు రంగులోకి వస్తాయండి. బ్లాక్ హెయిర్ అయితే అలాగే బ్లాక్గానే ఉంటుంది. మనం ఇది రెగ్యులర్గా యూస్ చేసుకోవడం వల్ల మనకి వైట్ హెయిర్స్ కూడా ఎక్కువగా రాకుండా ఉంటాయి. ఈ విధంగా అప్లై చేసేసుకున్న తర్వాత నేను షవర్ క్యాప్ అనేది వేసుకుంటున్నాను. చూస్తున్నారా హ్యాండ్స్ ఎలా రెడ్గా అయ్యాయో, అలాగే వైట్ హెయిర్ కూడా రెడ్గా అవుతుందన్నమాట. ఖచ్చితంగా షవర్ క్యాప్ అనేది యూస్ చేయాలండి, లేకపోతే మనకి హెయిర్ డ్రై అయిపోయి విరిగిపోతుంది. అందుకోసమనే షవర్ క్యాప్ యూస్ చేసుకోవాలి. ఇలా దీన్ని 1 అవర్ పాటు పెట్టేసుకోవాలి, లేకపోతే మీరు ఫస్ట్ టైం యూస్ చేస్తుంటే 2 అవర్స్ అయినా పెట్టేసుకోవచ్చు. మనకి రెడ్గా అయిపోతుంది అన్నమాట వైట్ హెయిర్. నెక్స్ట్ సెకండ్ స్టెప్ అన్నమాట. నేను డ్రై అయిపోయిన తర్వాత వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తున్నానండి. చూస్తున్నారా వైట్ హెయిర్ అనేది రెడ్గా అయిపోయింది మనం హెన్నా అప్లై చేయడం వల్ల. మీరు కావాలనుకుంటే ఇలానే ఉంచేసుకోవచ్చు, లేకపోతే బ్లాక్గా అవ్వాలనుకుంటే మనము బ్లాక్ ఎక్స్పర్ట్ యూస్ చేసుకోవచ్చు. ఇలా హెన్నాని రెగ్యులర్గా యూస్ చేసుకోవడం వల్ల మనకి ఇంకా వైట్ హెయిర్స్ అనేది పెరగకుండా ఉంటాయండి. వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ ఎలా వీలైతే అలా యూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అండి, ఈ రెడ్గా అయిన హెయిర్ని బ్లాక్గా చేసుకోవడానికి. ముందుగా మనము వాటర్ని హీట్ చేసుకోవాలన్నమాట ఇండి బ్లాక్ మిక్స్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి సెకండ్ స్టెప్ అండి. హెన్నా అప్లికేషన్ ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, ఇది వచ్చేసి ఇండి బ్లాక్ సెకండ్ స్టెప్ అన్నమాట. ఇందులో హాట్ వాటర్తో మిక్స్ చేసుకోవాలి మనము. ఈ పౌడర్ని హాట్ వాటర్లో మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకున్న తర్వాత ఇది వెంటనే అప్లై చేసేసుకోవాలి, ఎక్కువసేపు అలా ఉంచేసుకోకూడదు. అలాగే ఇది అప్లై చేసుకున్న తర్వాత 45 మినిట్స్ పాటు ఉంచుకోవాలి, తర్వాత వాష్ చేసుకోవాలి. ఇది అప్లై చేసుకున్న తర్వాత కంపల్సరీగా షవర్ క్యాప్ అనేది యూస్ చేయాలన్నమాట. ఇప్పుడు ఎలా మిక్స్ చేసుకోవాలో చూద్దాం. హాట్ వాటర్ కావాలి దీనికోసం. ఒక బౌల్ తీసుకొని ఇండి బ్లాక్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో హాట్ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఇది హెయిర్ని బ్లాక్గా చేయడమే కాదండి, చుండ్రును కూడా కంట్రోల్ చేస్తుంది. అలాగే మనకి ఎక్కువ వైట్ హెయిర్స్ రాకుండా కూడా చేస్తుంది. అలాగే న్యాచురల్గా మనకి బ్లాక్ని ఇస్తుంది అన్నమాట. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఫస్ట్ స్టెప్ అయిపోయింది కదా, ఆ రెడ్ హెయిర్స్ మాత్రమే మనకి బ్లాక్గా అవుతాయి ఇవి అప్లై చేసుకోవడం వల్ల. ఇప్పుడు ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ఇండి బ్లాక్ తీసుకొని మనము హెయిర్కి అప్లై చేసుకోవాలి. ఇది యూస్ చేయడం వల్ల మనకి రెడ్ హెయిర్ బ్లాక్గా అవుతుందన్నమాట. సెకండ్ స్టెప్ ఇది. ఫస్ట్ స్టెప్ యూస్ చేసిన తర్వాత ఇది యూస్ చేయాలి, అప్పుడే మనకి హెయిర్ అనేది వైట్ హెయిర్ బ్లాక్గా అవుతుంది. డైరెక్ట్గా యూస్ చేసుకుంటే మనకి బ్లాక్ అవ్వదన్నమాట. ఫస్ట్ స్టెప్ తర్వాత ఈ స్టెప్ యూస్ చేసుకోవాలి.
ఇది 100% న్యాచురల్ అండి. కెమికల్స్ లేని డై అన్నమాట. సహజ సిద్ధమైన వనమూలికలతో తయారు చేసినది ఇది. 100% మనకి తెల్ల జుట్టుని నల్లగా చేస్తుంది. ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత మనము హెయిర్ కప్ అనేది యూస్ చేయాలి. ఇలా అప్లై చేసేసుకొని 45 మినిట్స్ పాటు ఉంచేసుకోవాలి. ఆ తర్వాత మనము వాష్ చేసేసుకోవాలి. చూసారా, అప్లై చేయడం అయిపోయింది. ఇప్పుడు షవర్ క్యాప్ యూస్ చేసుకోవాలి. ఫస్ట్ టైం యూస్ చేస్తున్నట్లయితే మనము అనూస్ హెన్నాని అప్లై చేసిన తర్వాత దీన్ని అప్లై చేసుకోవాలి. ఇదే అండి సెకండ్ స్టెప్, ఇండి బ్లాక్. నేను వాష్ చేసుకున్న తర్వాత చూపిస్తాను. చూస్తున్నారా, నేను వాష్ చేసేసుకున్నాను. ఈ విధంగా న్యాచురల్గా మనము వైట్ హెయిర్స్ని బ్లాక్గా చేసుకోవచ్చు. డై వేసుకున్నట్లు కూడా అనిపించదండి. అలాగే కెమికల్స్ కూడా ఉండవు కాబట్టి మన ఫేస్ కానీ హెయిర్కి కానీ ఏమీ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.